నమస్తే అండి. నా పేరు పాలికి వేణుబాబు. నేను జనసేన వార్తాపత్రిక అధినేతను. రోజు ఉన్నవాడు మేడ మీద మేడలెన్నో కడుతూ ఉంటే, లేనివాడు ఉన్న గూడు నేల కొరిగి పోతూ ఉంటే, ఇదే నా దేశం మారిన తీరు చూడవే పేదల కలిపోరు, రాష్ట్రంలో రాజకీయ జెండాలు తప్ప మరేమీ మారలే. ఇది తెలంగాణ మిట్టపల్లి సురేంద్ర గారు రాసిన పాట ఇది. దీన్ని ప్రస్తుతం ఈ సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలకి అన్వయిస్తూ నేను సొంతంగా రాసి ఈ పాట పాడడం జరుగుతుంది. ఇప్పుడు అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట, అడగవే అమ్మా ఈ ఆంధ్ర రాష్ట్రం వెలుగుతుందట, అడగవే అమ్మా. తాత పోతే కొడుకు వచ్చే, కొడుకు పోతే మనవడొచ్చే, ప్రజాస్వామ్యం పేరుతోనే రాజరికమే ఏలుతుంటే, ఇదే నా రాజ్యాంగం పనితీరు, వృధాయే పెద్దలు సలిపిన పోరు, రాష్ట్రంలో రాజకీయ పార్టీలు తప్ప నేతలెవరూ మారలే. అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట, అడగవే అమ్మా ఈ ఆంధ్ర రాష్ట్రం వెలుగుతుందట, అడగవే అమ్మా. రాజకీయం సేవ అయితే సేవకెందుకు జీతభత్యం, అదే గనక కొలువు అయితే పరీక్షలెందుకు లేవు పాపం, ఇదే నా నవభారత నిర్మాణం, మారని నేతల ఆలోచనల కోణం, దేశంలో దగాబాబుల జోరు తప్ప బడుగు జీవుల బ్రతుకులు మారలే. అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట, అడగవే అమ్మా ఈ ఆంధ్ర రాష్ట్రం వెలుగుతుందట, అడగవే అమ్మా. కులమతాల కుంపటిలో నేతలంట కాగుతుంటే, గంజాయి మత్తులో నా యువత మొత్తం జోగుతుంటే, ఇదే నా పెద్దలు కోరిన రాజ్యం, వారి త్యాగాలకు ప్రతిరూపం, రాష్ట్రంలో కక్ష రాజకీయాలు తప్ప మరేమీ మారలే. అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట, అడగవే అమ్మా ఈ ఆంధ్ర రాష్ట్రం వెలుగుతుందట, అడగవే అమ్మా. పాలు కల్తీ నీళ్ళు కల్తీ, ఏది తింటే అదే కల్తీ, రోగమొచ్చి ఆసుపత్రికెళ్తే కార్పొరేట్ల హవా చల్తీ, ఇదే నా నిరుపేదల సంక్షేమం, ఇదేమో వ్యాపారుల సామ్రాజ్యం, రాష్ట్రంలో పైరవీలు దందాలు తప్ప మరేమీ లేవులే. అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట, అడగవే అమ్మా. గుడి లేదు, బడి లేదు, సామాజిక స్థలం లేదు, ఏది చూసినా మింగేసే కబ్జాల పర్వం సాగుతుంటే, ఇదే నా పాలన మారిన తీరు, బాధితుల ఆక్రందనల పోరు, అంగర్ధ బలమున్న గొప్పోళ్ళకే తప్ప న్యాయం దొరకదే. అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట, అడగవే అమ్మా. చేతి నిండా మేతగాని నేత ఫోను లేకపోతే, అధికారుల గుర్రు తీరు అర్జీదారుల గుండె జారు, ఇదే నా సుపరిపాలనా తీరు, ఆగదే ఆమ్యామ్యాల జోరు,
రాష్ట్రంలో రాజకీయ ఎజెండాలు తప్ప నాయకులు మారరే. అడగవే అమ్మా, ఈ భారతదేశం వెలుగుతుందట, అడగవే అమ్మా. ఇది నేను సరదాగా రాసి, అంటే మూటపల్లి సుందర్ గారు రాసిన పాటనే మనకు అన్వయించుకుంటే, ఇప్పుడు మన పరిస్థితులకు అన్వయించుకుంటే రాశాను. దయచేసి ఇందులో ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే అందరూ క్షమించాలి. పెద్ద మనసుతో ఈ పాటను ఆదరించి నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరి మరి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వనండా. ఇందులో రాగాన్ని కాకుండా భావాన్ని గుర్తించండి. ఈ తొలి ప్రయత్నాన్ని ఆశీర్వదించండి. ఉంటా.